కొబ్బరి బెల్లంతో ఐస్ క్రీమ్ తయారు చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. కొబ్బరి ముక్కలు మరియు బెల్లాన్ని కాస్త కరిగి తీసుకోవాలి. అలాగే యాలకుల పొడిని కూడా తయారు చేసుకోవాలి. ఇవన్నిటిని కూడా గ్రైండర్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత దాంట్లో కొబ్బరి పాలు బెల్లంతో కలిపి రెడీ అవుతుంది. దాన్ని ఇప్పుడు మనము జాలితో వడబోసుకోవాలి. వడబోసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఆ వడబోసుకున్నటువంటి కొబ్బరి పాలను మిగిలి ఉంటే గట్టిగా పిసికి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాటిని ఒక 2 చిన్న గ్లాసుల్లో స్టీల్ గ్లాసులో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత 2 చిన్న స్టీల్ గ్లాసులో పోసుకొని పైనుంచి ఒక చిన్న పేపర్ సిల్వర్ కలర్ పేపర్ పెట్టేసి మధ్యలో చిన్న హోల్ చేసేసి దాంట్లో ఒక ఐస్ క్రీమ్ చిన్న హోల్ చేసేసుకొని ఒక ఐస్ క్రీమ్ పుల్లను పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత దీన్ని ఒక డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఒక 24 అవర్స్ లేకపోతే 10 అవర్స్ తర్వాత తీసుకున్న తర్వాత మనకి ఐస్ క్రీమ్ రెడీ. నా యొక్క ఛానల్